హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగున్నారని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో నా డైలీ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. నేను పిల్లలకి ఏమేం చేశాను, మా వారికి బాక్స్ కోసం ఏం చేశాను అనేదే కాకుండా నేను కిచెన్లో ఏ ఏ ఐటమ్స్ యూజ్ చేస్తున్నానో నా కంఫర్టబుల్ కోసం అనేది కూడా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. మార్నింగ్ కొంచెం లేట్‌గానే లేసానండి. లేట్ అంటే కొంచెం 5:30కి అలా లేసాననమాట. 5:30, 5:45కి అలాగా లేసాను. లేసేసి దేవుడికి దండం పెట్టేసుకొని కిచెన్‌లోకైతే వచ్చేసానండి. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ చూస్తున్నారు కదా! ఇది గ్లెన్ కంపెనీదండి. ఇది నేను క్యాంటీన్‌లో తీసుకున్నాను. ఇవి ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. మా ఇంట్లో ఆరో పాడైపోయి చాలా రోజులైంది అండి. బయట నుంచి అయితే వాటర్ క్యాన్స్ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉన్నామన్నమాట. మాకు చాలా సంవత్సరాల నుంచి ఆరో వాటర్ అలవాటైంది కాబట్టి మామూలుగా మనం మంజీరా వాటర్ యూజ్ చేయలేకపోతున్నాననమాట. నిన్న దోసపిండి గ్రైండ్ చేశానండి. కొంచెం ఎక్కువే చేస్తాననమాట 1 వీక్ సరిపడా. అదైతే 2 గిన్నెలు అలాగా ఫర్మెంట్ కోసం వదిలేసాను. ఫర్మెంట్ బాగా అయిందండి. కొంచెం కావాల్సినంత వరకు ఉంచేసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాననమాట. కిచెన్‌లో పని స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి స్టీల్ కౌంటర్ టాప్ ఉంది కదా! దీన్ని పెట్టేసానండి. నైట్ దీన్నంతా క్లీన్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేస్తాననమాట. అలా కౌంటర్ టాప్ పైన ఉంచను. ఈ కౌంటర్ టాప్ అనేది ఎప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకుంటానండి. ఇదైతే నేను అమెజాన్‌లో కొన్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు. నేను చపాతీలు మోస్ట్‌లీ దీనిపైనే చేస్తూ ఉంటానండి. పిండి కూడా తడుపుకోవచ్చనమాట. నాకైతే చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. నాకు చాలా ఇష్టం కూడా. అందుకోసమే ఇది కొన్నాను నేను. ఇదైతే అమెజాన్‌లో కొన్నానండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా పిల్లల బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే నేను సగ్గుబియ్యం కిచిడీ చేస్తున్నానండి. నిన్న కూడా సగ్గుబియ్యం కిచిడీ చేశానని చెప్పేసి వీడియోలో చెప్పాను కదండీ! ఈరోజు కూడా చేస్తున్నాననమాట. ఎందుకు చేస్తున్నాను అంటే నిన్న కొంచెం ఎక్కువే నానబేశానండి. నానబేసిన తర్వాత అవి అలాగా ఉంచేసి మనము వడ కూడా చేసుకోవచ్చు, కానీ వడ చేయడం అంత ఇష్టం ఉండదు నాకు. ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తది. అందుకోసమే ఈరోజు కూడా సగ్గుబియ్యం కిచిడీ అయితే చేద్దామనుకుంటున్నాను. అందుకోసమే ఆలు అలాగే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నానండి. టీ కోసం ఈరోజైతే నేను లెమన్ టీ పెడుతున్నాననమాట. లెమన్ టీ చాలా బాగుంటుందండి. మా వారైతే ఇంకా ఎక్సలెంట్‌గా పెడతారు. ఈసారి అయితే మా వారితో పెట్టి చూపిస్తానులెండి. ఈరోజైతే నేనే పెడుతున్నాననమాట. మనకు కావాల్సినంత వరకు వాటర్ తీసేసుకొని అందులో కొంచెం అంటే కొంచెంగా చాయ్ పొడి వేయాలండి. మరగనివ్వాలండి. అది మరుగుతూ ఉండంగానే మనము అయితే ఇంకో పక్క అయితే పని చేసుకుందాము. పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం అయితే సగ్గుబియ్యం కిచిడీ చేస్తున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోస అనమాట. ఈ సగ్గుబియ్యం కిచిడీ కోసం అని చెప్పేసి ఒక ఫ్రై పాన్ పెట్టేసి అందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసేసి దీన్ని బాగా ఫ్రై కానివ్వాలండి. తర్వాత ఆలు యాడ్ చేస్తాను. గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర అవైలబుల్‌గా లేవు కాబట్టి యాడ్ చేయట్లేదు. తర్వాత ఆలు అనేది చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా మగ్గుతాయన్నమాట. అది కాక మనకు కొంచెం పెద్ద ముక్కలనుకోండి ఉప్పు, మసాలా సరిగ్గా పట్టదనమాట. అందుకోసమే చాలా సన్నగా నేను చాప్ చేసుకుంటాను. ఈ ఆలు అనేది మన ఇష్టమండి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చనమాట. ఈ సాబుదానా కిచిడీ అంటే సగ్గుబియ్యం కిచిడీ మోస్ట్‌లీ వ్రత్ చేసేవాళ్ళు అంటే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. ఇది నార్త్ ఇండియాలో అయితే ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే బాగా తింటారండి ఇది. ఇంకా మహారాష్ట్రలో అయితే గిన బాగా ఫేమస్ కదండీ! సగ్గుబియ్యం కిచిడీ చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ అండి. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు చేసేది. ఇప్పుడు కూడా మా అన్న పిల్లలకి చేసి పెడుతూ ఉంటదనమాట. అంటే మేము లేము గదా అక్కడ. ఈ ఆనియన్స్‌ని బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు కూడా యాడ్ చేశానండి. ఆలు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. తర్వాత ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అంటే ఒక మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు ఉంచామనుకోండి బాగా మగ్గిపోతుందిలెండి. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆలు త్వరగా మగ్గిపోతుందనమాట. చూడండి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఈలోపు మనము సగ్గుబియ్యానికి కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసుకుందామండి. ఇవి నిన్న నానబెట్టిన సగ్గుబియ్యం అండి. నేను తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. సగ్గుబియ్యం పొడి పొడిగా వస్తుంది. సగ్గుబియ్యం అనేది కొంచెం లావుగా ఉన్న సగ్గుబియ్యం అయితేనే మన కిచిడీకి బాగా పనికొస్తుందండి. సన్నగా ఉన్నాయనుకోండి అవి మొత్తం గుజ్జు గుజ్జులాగా అయిపోతాయి. ఈ సగ్గుబియ్యము నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ కల్లా ఇలా ఉబ్బిపోతాయండి. తర్వాత ఇవన్నీ పొడి పొడిగా చేసేసుకొని ఇందులో కొంచెం పసుపు, మనకు స్పైసీకి తగ్గట్టు కారము, అలాగే పల్లీల పొడి అండి ఇది. నేను పల్లీల పొడి చేసి పెట్టుకుంటూ ఉంటాను కదా! పల్లీలు వేయించేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాననమాట. అది ఇంచుమించు ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలా బాగా సగ్గుబియ్యానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి.
ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు సగ్గుబియ్యం అనేది విడివిడిగా వస్తుందనమాట. ఈ కిచిడీకి మనకు కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యం అయితేనే సరిపోతుందండి. పతలాగా ఉన్న సగ్గుబియ్యం అనుకోండి గుజ్జు గుజ్జులాగా తయారవుతది. మనకు పొడి పొడిగా రాదనమాట. చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్, ఆలు కూడా బాగా మగ్గిపోయాయండి. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలండి. అంటే లోపల ఉన్న ఆలు అంతా కూడా మనకి ఇందుకు పట్టేలాగా, సగ్గుబియ్యంకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికి ఇప్పుడు మూత పెట్టొద్దు. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మంట మాత్రము లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మాత్రమే ఈ సగ్గుబియ్యం కిచిడీని చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి, ఒక 3, 4 మినిట్స్‌లో మనకి ఇది బాగా ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి మనకు మారిపోతుంది. అప్పుడు మనకు సగ్గుబియ్యం కిచిడీ రెడీ అయిందని మనకు తెలుస్తుందండి. ఇంకా తర్వాత నేనైతే దోసపిండి కలిపేస్తున్నానండి. పిల్లలైతే రెడీ అవుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కోసం దోసపిండి. మనం సగ్గుబియ్యం కిచిడీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం కదా! అదైతే ఫ్యాన్ కింద పెట్టానండి. అది చల్లారిన తర్వాత బాక్స్‌లో సెట్ చేస్తాను. ఇంకా దోసకు చట్నీ అనేది నేను ఆల్రెడీ నైటే ప్రిపేర్ చేసి పెట్టానండి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ ఐటెమ్స్ చేయాలి అని ఉందనుకోండి, నైటే కొన్ని ఐటెమ్స్ అయితే చేసి పెడతాననమాట. ఇలా దోస అనుకోండి చట్నీ చేసి పెడతాను. ఇడ్లీ అనుకోండి చట్నీ చేసి పెడతాను. ఏదైనా పులావ్ లాగా చేయాలనుకోండి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాననమాట. ఇప్పుడు దోసపిండిలో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసి మనం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. గ్రైండర్‌లో వేసిన దోసపిండి అయితే దోస అయితే చాలా బావుంటుందండి. ఇంకా పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయారండి. ఇంక దోస వేసేస్తున్నాను. పిల్లలకైతే ఎగ్ దోస అంటే చాలా ఇష్టమండి. ఎగ్ దోస ఒకటిను, ప్లెయిన్ దోస ఒకటైతే వేస్తాను నేను ప్రతిరోజు. అది సాటర్డే అలాగే థర్స్‌డే అయితే నేను నాన్ వెజ్ వాడను కాబట్టి ఆ 2 రోజులు స్కిప్ చేసేసి మిగతా ఏ రోజు దోస ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ దోస కంపల్సరీ వేస్తానండి. ఈరోజైతే దోసలైతే చాలా స్పంజీగా వచ్చాయండి. మెత్తగా ఎంత బాగున్నాయి దూదుల్లాగా వచ్చాయన్నమాట. ఇక నేను కాస్ట్ ఐరన్ పెనం పైన నేను దోస అయితే వేస్తున్నానండి. ఇదైతే ఇక్కడ నేను స్టీల్ కంపెనీలో కొన్నాననమాట. వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీలో కొన్నాను. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉందండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. కావాలంటే మాత్రము పర్చేజ్ చేసుకోండి. దోసలైతే చాలా బాగా వస్తాయండి. నాన్ స్టిక్ పెనంలో వచ్చినలాగా వస్తాయి. చాలా అంటే చాలా బావుంటాయి. టేస్ట్ కూడా అదిరిపోతదండి. దోసలు చూడండి ఇక్కడ ఎంత స్పంజీగొచ్చాయో. మెత్తగా దూదుల్లాగా వచ్చాయన్నమాట. భలే టేస్ట్‌గున్నాయి. ఈ చట్నీ అయితే రెగ్యులర్‌గా మా పిల్లలు తినే రెసిపీ అయితే చేశానండి. పల్లీలు, అలాగే పచ్చిమిర్చి, టమాటో వేసేసి చేశాననమాట. మా పిల్లలకి చాలా ఇష్టం. ఈలోపు నాకు లెమన్ టీ కోసం పెట్టిన డికాషన్ కూడా బాగా కాగిపోయింది. కొంచెం పుదీనా కూడా వేశానండి. వేసేసి బాగా మరిగిన తర్వాత వడగట్టేసుకుంటున్నాను. ఇందులో కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే హనీ యాడ్ చేసుకోవచ్చు. మా వారికైతే షుగర్ ఫ్రీ వాడానండి. నేనైతే కొంచెం షుగర్ అయితే వాడాననమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా సబ్జా సీడ్స్, అలాగే అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతది. ఇంక చివరగా అయితే కొంచెం లెమన్ పిండేసుకుంటున్నానండి. భలే బావుంటది. మా వారైతే ఎక్సలెంట్‌గా పెడతారనమాట. ఈరోజైతే మా వారికి ఛాన్స్ ఇవ్వకుండా నేనే పెట్టాను. ఈసారైతే ఈ రెసిపీ కావాలనే మా వారి చేత చేసి చూపిస్తానులెండి. లెమన్ టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక మేము వేడి వేడిగా లాగించేస్తాము. మా పిల్లలైతే ఇంక తింటూ ఉన్నారు. మా పిల్లలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మా వారికి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి చపాతీ కోసం పిండి తడుపుకుంటున్నానండి. ఇది మల్టీగ్రెయిన్ పిండి అనమాట. నేను బయట కొన్నది కాదండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది. ఇందులో ఒక 5 రకాల గ్రెయిన్స్ ఏమో వాడానండి. ఏమేమి వాడాను అనేది ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను నేను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ మా వారి కోసం చపాతీలు కూడా చేస్తున్నానండి. కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఈరోజైతే అనపగింజల పులుసు చేశానండి చపాతీ కాంబినేషన్‌గా. ఈ అనపగింజల పులుసు రెసిపీ కూడా ఆల్రెడీ మన వీడియోలో ఉంది కాబట్టి అది కూడా పోస్ట్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే ఇవన్నీ వీడియో షూట్ చేసేసి ఇవన్నీ వీడియో పెడితే చాలా లెంతీ వీడియో అవుతుందనమాట. అప్పుడు మీకే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రెసిపీ అయితే షేర్ చేయలేదు. ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన చపాతీలు ఏవైతే ఉన్నాయో అవి కారడానికి కొంచెం టైం పడుతుందండి. అది కొంచెం మనము ఓపికగా కాల్చుకుంటేనే మనకు పచ్చిగా లేకుండా ఉంటదనమాట. మనకు కావాల్సిన సైజుల్లో ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఈవెన్‌గా అన్ని సైడ్స్ మనకి ఈవెన్‌గా వచ్చేలాగా ఒత్తేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న మందంలో ఉంటే మనకు చపాతీ అనేది బాగా కాలుతుందనమాట. ఇంక పెనం వేడైన తర్వాత ఇలా చపాతీ వేసేసుకొని 2 వైపులా మనం ఒక్కొక్క నిమిషం కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకున్న తర్వాతనే మనకు చపాతీ అనేది బాగా కాలుతుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి. ఇలా మల్టీగ్రెయిన్స్‌తో చేసిన చపాతీ అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. డయాబెటిస్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదనమాట. నేనైతే మోస్ట్‌లీ ఇలా చేస్తూ ఉంటాను. నేనైతే ఈసారైతే ఇలా పిండి అయితే మిల్లు ఆడిచ్చానండి. లేకపోతే బయట నుంచి ప్యాకెట్స్ కొంటాను. అలా లేకపోతే గిన ఇంట్లో ఉన్న పిండులన్నీ కలిపి కూడా చేస్తూ ఉంటాను. మనకు చపాతీ కూడా బాగా పొంగుతుందండి. మా వారికైతే 3 చపాతీలు చేసేసి నేను బాక్స్‌లో పెట్టేస్తాననమాట. చాలా సాఫ్ట్‌గా కూడా వస్తాయి ఇవి. కాకపోతే ఎక్కువ మందం చేశామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. ఇంక చపాతీలు చేసేసిన తర్వాత ఈలోపు పాలు కూడా వచ్చాయండి. పాలు కూడా నేను స్టవ్ పైన పెట్టేసాను నేను. తర్వాత
కర్రీ కూడా నేను కుక్కర్‌లో పెట్టాను కాబట్టి కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఇంకో 2 నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అనపగింజల పులుసు అనేది మా రాయలసీమలో బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే హైదరాబాద్‌లో చెప్పాను కదండీ! అనపకాయలు దొరకడం చాలా అంటే చాలా రేర్‌గా దొరుకుతూ ఉంటాయి. దొరికినప్పుడు మాత్రం ఒక 2, 3 కిలోలు అలా కొనేసి నేను గింజలు ఒలిసేసి అలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. అందుకోసమే ఇంక లాస్ట్ అనమాట ఈ కర్రీ చేసేస్తే ఇంక అనపగింజలైతే లేవు. మళ్ళీ దొరికినప్పుడు కొనాలి. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారండి. అనపగింజలతో రెసిపీ ఏమేం చేస్తారో మాకైతే షేర్ చేయండి అని అడిగారండి. ఆల్రెడీ 2, 3 వీడియోస్ అయితే ఉన్నాయండి. అనపగింజల బిర్యానీ గూడా ఉందనమాట. ఆ బిర్యానీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ గింజలు గూడా బాగా ఉడికిపోయాయి. కర్రీ గూడా రెడీ అయిపోయిందండి. ఇంక మా వారికి బాక్స్ అయితే సెట్ చేస్తున్నాను నేను. 3 చపాతీలు, కొంచెం కర్రీ, కొంచెం పెరుగు అనమాట మా వారి లంచ్ బాక్స్. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఈ బాక్స్ ఉంది కదండీ! ఈ వుడెన్ బాక్స్, మసాలా బాక్స్ అనమాట. చాలా బావుందనమాట. దీన్ని ఎప్పటికప్పుడు మనము ఈ గ్లాస్ క్లీన్ చేసుకుంటుంటేనే మనకు బావుంటుందండి. లేకపోతే గిన మనకు డస్ట్ అంతా కూడా జమ అయిపోయేసి మంచిగా క్లీన్‌గా కనపడదనమాట. ఇందులో ఉన్న ఐటెమ్స్ ఎప్పుడు ఫుల్‌గా ఉంటేనే నాకు కళకళలాడుతూ ఉన్నట్టు అనిపిస్తా ఉంటదండి. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. చాలా బావుందనమాట ఈ వుడెన్ స్పైస్ బాక్సు. మనకు 9 ఇంగ్రీడియెంట్స్ పడతాయన్నమాట ఇందులో. చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. ఇందులో 2 స్పూన్స్ కూడా వచ్చాయన్నమాట. అవి తీసి పక్కన పెట్టేసాను. ఈ స్పూన్ అయితే పెట్టాను నేను. చాలా బావుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మనకైతే చూడడానికి కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ అయితే మా ఫ్రెండ్ మా పిల్లల కోసం తీసుకొచ్చిన జ్యువెలరీ అండి. బెంగుళూరు నుంచి మొన్న మా ఫ్రెండ్ రాజీ వచ్చిందనమాట. రాజీ వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ చైన్ మాత్రం నేను మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్‌లో కొన్నానండి. చాలా బాగుంది. ఇలాంటి జ్యువెలరీ నేను వాడడం అయితే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంతకుముందు వాడేదాన్ని కాదు. ఇప్పుడైతే వీడియోస్ కోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటివి వాడాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంది. కానీ బాగా నచ్చిందిలెండి. శారీస్ పైకైతే చాలా బాగుంటుంది ఈ చైన్ అయితే. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తెప్పించాను నేను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ తెచ్చిన ఇయర్ రింగ్స్ అయితే చూసేయండి. చూసారు కదండీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా! నాకైతే భలే నచ్చాయండి. మా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చాయన్నమాట. మీరైతే చెప్పండి కలెక్షన్ ఎలా ఉంది అని. ఇక్కడ నేను చైన్ చూపిస్తున్నాను. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్‌లో కొన్నానండి. చాలా బాగుందన్నమాట. శారీస్ పైకైతే చాలా బాగుంది. దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే తెచ్చాను కదండీ! అదే ఇవి బుట్టల కమ్మల్లాగా ఉన్నాయి కదా! అవన్నమాట. చాలా బాగున్నాయి. కరెక్ట్‌గా మ్యాచ్ అయిందనిపించింది. ఈ చైన్ అయితే వేసుకుంటే మెడ నిండుగా అనిపించిందండి. సంక్రాంతి రోజు నేనొక పోస్ట్ పెట్టాను కదా! ఆ పోస్ట్‌లో ఉన్న చైన్ అయితే ఇదే అన్నమాట. కిందయితే లాకెట్ చాలా పెద్దగా ఉంది. ఇలాంటి జ్యువెలరీ అయితే ఇంతవరకు నేను వాడలేదండి. ఫస్ట్ టైమ్ వాడుతున్నాను. దీనికైతే మ్యాచింగ్‌గా ఇయర్ రింగ్స్ అయితే ఇవి తీసుకొచ్చిందండి ఫ్రెండ్. కరెక్ట్‌గా మ్యాచ్ అయింది అనిపించింది నాకైతే. మీరు చెప్పండి మీ ఒపీనియన్ అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.